10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో ప్రజలను మోసం చేసి అవి పూర్తి చేయకుండా దోచుకున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం సంగంబండ ప్రాజెక్టు స్థానిక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు ఎంపీ అభ్యర్థి వంశీచంద్రెడ్డితో కలిసి మంత్రులు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు సందర్శించారు. అనంతరం 13 కోట్ల రూపాయల వ్యయంతో బండరాయిని తొలగించే పనులతో పాటు ప్రాజెక్టు వద్ద వివిధ పనులకు గాను శంకుస్థాపన చేశారు. అనంతరం సంగంబండ గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజా దీవెన సభలో ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క మాట్లాడుతూ సంగంబండ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ను సందర్శించి ఎడమ లో లెవెల్ కాల్వను 400 మీటర్లు బండరాయిని పరిశీలించి బండరాయిని తొలగించి రైతులకు నీరు అందిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇటువంటి సంగంబండ ప్రాజెక్టుకి సంబంధించి లోయర్ లెఫ్ట్ కెనాల్కి సంబంధించి బండ పగలగొడితే దాదాపు 25,000 ఎకరాలకి నీళ్లు పారటానికి అవకాశం ఉండి కూడా కింద కాలం అంతా పూర్తయింది. గ్రామీణ ప్రాంత ప్రజానికం నీళ్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. పంటలు పండించుకోవటానికి భూములు ఎదురు చూస్తూ ఉన్నాయి. పైన నీళ్లు ఉన్నాయి, కానీ మధ్యలో ఉన్నటువంటి చిన్న బండను పగలగొట్టడానికి దాదాపు 1 దశాబ్ద కాలం ఈ ప్రాంతాల్లో పాలన చేసిన టీఆర్ఎస్ పార్టీ పట్టించుకోకుండా వదిలేయటం వల్ల గత 10 సంవత్సరాలుగా 25,000 ఎకరాలు పండాల్సిన పంట భూములు పండకుండా ఎండిపోయి ఉన్నటువంటి ప్రదేశాన్ని చూస్తూ ఉంటే నిజంగా కడుపు తరక్కపోతా ఉంది. ఈరోజు వంశీచంద్ర రెడ్డి గారు, అట్లాగే శ్రీహరి గారు ప్రత్యేకంగా హైదరాబాద్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కలిసి నీటిపారుదల శాఖ మంత్రుల దృష్టికి తీసుకొని వచ్చి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకొని వచ్చి వీళ్ళందరూ కలిసి సంగంబండ సంబంధించినటువంటి చిన్న కార్యక్రమం ఒక 12 కోట్లు రిలీజ్ చేస్తే ఆ బండ పగలగొడితే 25,000 ఎకరాలకి నీళ్ళు ఇవ్వటానికి అవకాశం ఉంటుంది. ఆ సంబంధించిన 12 కోట్ల రూపాయలు రిలీజ్ చేయమని వారందరూ చెప్పిన మీదట ఈరోజు 12 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి ఈరోజు మీ అందరి ముందుకు వచ్చి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాం. మిత్రులారా, 12 కోట్లు ఇవ్వటం కంటే కూడా రేపొద్దున ఈ బండ పగిలి ఆ బండ పగిలిన ప్రాంతం నుంచి రిజర్వాయర్ నుంచి నీళ్లు గలగల ఇక్కడి నుంచి పారుతూ కింద పంట పొలాలకు పారుతూ ఉంటే ఆ చూసే ఆనందం అంతకంటే కావాల్సింది ఏమీ లేదని కూడా మీ అందరికీ సవినయంగా మనం చేస్తూ ఉన్నాం. వారిద్దరూ చేసేటువంటి ప్రయత్నానికి యావత్ ఈరోజు ఇందిరమ్మ రాజ్యం రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ సందర్భంగా మీ అందరికీ మాటిస్తూ ఉన్నాం. మిత్రులారా, ఇక్కడ ఉన్నటువంటి వంశీచంద్ర రెడ్డి గారు నాకు సుదీర్ఘకాలంగా తెలుసు. విద్యార్థి నాయకుడిగా, యువజన నాయకుడిగా నిత్యం ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తూ పనిచేసినటువంటి నాయకుడు. చిన్న వయసులోనే శాసనసభ్యుడు అయిన తర్వాత అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి దగ్గర నుంచి మొదలు పెడితే మనందరి ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారికి కానీ, సోనియా గాంధీ గారికి కానీ, మల్లికార్జున్ ఖర్గే గారికి కానీ దేశ వ్యవహారాల్లో కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి కార్యక్రమాల్లో వారికి అండగా ఉంటూ నిత్యం కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి నాయకుడు వంశీచంద్ర రెడ్డి గారు. ఈ 5 ఏళ్ల కాలంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో ఈ 5 ఏళ్లలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మీరు కని విని ఎరగని రీతిలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ చేపడతా అని చెప్పి నేను సభాముఖంగా మాటిస్తున్నా. గతంలో ఉన్న వాళ్ళు నీళ్ల కోసం కాదు, పైసల కోసం ప్రాజెక్టులు చేసిండ్రు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి 27,500 కోట్లు ఖర్చు పెట్టి ఒక్కెకరా కూడా నీళ్ళు ఇవ్వలేదు. ముఖ్యమంత్రి గారి చొరవతో 3,000 కోట్ల రూపాయలు మంజూరు చేసినాము, టెండర్లు పిలుస్తున్నాము. దాని కింద మక్తల్కి 30,000 ఎకరాల కొత్త ఆయకట్టు వస్తుందని చెప్పి కూడా నేను మనం చేస్తున్నా. తప్పనిసరిగా మీరు కోరిన విషయాల్లో
మేము న్యాయం చేస్తామని చెప్పి కూడా సభాముఖంగా మనం చేస్తున్నాను. మరోసారి హైదరాబాద్లో ఒక 10-15 రోజుల తర్వాత మీ నియోజకవర్గ పెద్ద మనుషులతో కూర్చొని భట్టి గారు నేను సమీక్షించి మీరు అడిగిన విషయాల్లో ఏది వెంటనే చేయగలుగుతాం, ఏది కొంత సమయం జరుగుతుంది, పైసల కొదవ లేకుండా మంజూరు చేస్తామని చెప్పి నేను మనం చేస్తున్నాను. రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి అత్యంత సన్నిహితుడు, మీ ఎంపీ కాబోతున్నాడు. మీకు ఆయన ఎంపీగా మీ సేవలు అసలు అమోఘంగా ఉన్నాయని చెప్పి నేను మనం చేస్తున్నా. నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో తెలంగాణ రాష్ట్రంలో మరి నేను 6 సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా వరుస గెలిచిన. నా అనుభవంతో చెప్తున్నా, వంశీచంద్ర రెడ్డి గారిని మంచి మెజార్టీతో గెలిపియండి. మక్తల్ కాన్స్టిట్యున్సీకి, ఈ మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రతి ఓటర్కి, ప్రతి అక్కకి, చెల్లెలకి, అన్నకి, తమ్ముడికి, మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రతి ఓటర్కి కాంగ్రెస్ పార్టీ తరఫున నా వ్యక్తిగతంగా కూడా నేను అప్పీల్ చేస్తున్నా. వంశీచంద్ర రెడ్డి గారు అద్భుతంగా పార్లమెంట్లో ఒక పార్లమెంట్ సభ్యునిగా వ్యవహరిస్తారు, మీ అందరికీ న్యాయం చేస్తారు, మీ జీవితాల్లో వెలుగులు నింపుతారని చెప్పి చెప్పడంలో ఇది నిస్సందేహం, నాకు ఏమాత్రం అనుమానం లేదు. మరి మక్తల్ నియోజకవర్గంలో వంశీచంద్ర రెడ్డి గారికి మీరు భారీ మెజార్టీ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ నేను ఇవాళ హామీ ఇస్తున్నా, మీకు ఎట్లయితే సంగం బండకు మేము డబ్బులు రిలీజ్ చేసినామో మీరు మమ్మల్ని ఆశీర్వదించండి, మాకు మద్దతు ఇవ్వండి. మేము చేస్తున్నటువంటి మంచి పనికి మీరు ఆశీర్వదిస్తే మేము ఖచ్చితంగా ఉజ్జయిని గ్రామానికి సంబంధించి, గార్లపల్లి గ్రామానికి సంబంధించి కూడా ఆ డబ్బులు ఖచ్చితంగా ఇప్పించే ఏర్పాటు చేస్తానని నేను ఇవాళ మీకు హామీ ఇస్తున్నా. మీకందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ అందరి పార్టీ, పేదల పార్టీ, దళిత, గిరిజన, బడుగు, బలహీన, మైనార్టీ వర్గాల పార్టీ, ఎవరికి ఆకలేస్తే వారికి అన్నం పెట్టేటువంటి చెయ్యి గుర్తు పార్టీ కాంగ్రెస్ పార్టీ. మాకు సంగం బండి ఒక్కటే కాదు, ఉజ్జయిని, గార్లపల్లికి డబ్బులు వస్తాయి, అట్నే భూత్పూరు, అంకెనపల్లి, నేరేడుగోం, గడ్డంపల్లి, దాసనపల్లి వీళ్ళకు కూడా న్యాయం చేసే బాధ్యత శ్రీహరి గారి ఆధ్వర్యంలో మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని ఇవాళ మీకు హామీ ఇస్తున్నా. ఇంతేకాదు, ఈ మక్తల్ నియోజకవర్గానికి మీకందరికీ తెలుసు, మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల ద్వారా ఈ మక్తల్ అట్లనే ఉట్కూరు మండలానికి దాదాపు 40,000 ఎకరాలకు సాగునీరు అందించే కార్యక్రమం ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేపడుతుంది. నేను ఇవాళ మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా, మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మీకందరికీ చేతులు జోడించి నమస్కారాలు తెలియజేసుకుంటూ, నేను పని చేసేటువంటి వ్యక్తిని, నాకు మీకు పని చేసే అవకాశం ఇవ్వండి, మీకు సేవ చేసుకునే అవకాశం నాకు ఇవ్వండి. రానున్న ఎంపీ ఎలక్షన్లలో నా గుర్తు, మన గుర్తు, భట్టి గారి గుర్తు, ఉత్తమన్న గుర్తు, పేదోడి గుర్తు అయినటువంటి చెయ్యి గుర్తుకు ఓటేసి ఏ చెయ్యి గుర్తయితే ఇవాళ సంగం బండను పగలగొట్టి మీకు నీళ్లు ఇవ్వబోతుందో ఆ చెయ్యి గుర్తు కోటేసి నన్ను ఎంపీగా గెలిపించి మీకు సేవ చేసుకునే అవకాశం నాకు ఇవ్వాల్సిందిగా చేతులు జోడించి మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నాననే మాట తెలియజేస్తూ